డే 22 స్టార్ట్ అయింది స్వామి. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యాను. స్వామి శరణం అయ్యప్ప. వెళ్ళే రోడ్డు ఇక్కడ రోడ్డు క్లోజింగ్ అని బోర్డులు పెట్టారు కదా స్వామి. ఈ రోడ్డు పని అవుతుందంట, సైకిల్ మీద వెళ్ళిపోవచ్చు అన్నారు. ఇది చాలా దగ్గర తోవ లేదు, బస్సులు వెళ్ళినట్టుగా అలా వెళ్ళాలి అంటే మట్టుగా దగ్గర చాలా దూరం అవుతుంది. ఒక 5 కిలోమీటర్స్ రావచ్చు, ఎక్స్ట్రా రావచ్చు. సైకిలే కదా ఇలాగ వెళ్ళిపోవచ్చు అని అన్నారు స్వామి. అందుకని నేను ఇంక ఇలాగే వెళ్తున్నాను. స్వామి శరణం అయ్యప్ప. ఇక్కడ ఏదో ఫ్లైఓవర్ కడుతున్నారు స్వామి ఈ రోడ్లోనే, అందుకని అక్కడ రోడ్డు బ్లాక్ చేశారు. కానీ సైకిల్ మీద వెళ్ళిపోవచ్చు అన్నారు. పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకోండి స్వామి, చూసారు కదా మొత్తం సైకిల్ మీద బాగానే ఉంది వెళ్ళిపోవడానికి. టైం వచ్చి 5 అయిపోతుంది స్వామి. పోలారు లక్ష్మీ నరసింహస్వామి గుడి స్వామి. ఈ చుట్టుపక్కల చాలా ఫేమస్ ఈ గుడి. స్వామి శరణం అయ్యప్ప. ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమః. స్వామి శరణమయ్యప్ప. అరుణాచలం వెళ్ళే దారిలో చెయ్యార్ నదికి చేరుకున్నాను స్వామి. చెయ్యార్ నది తీరానికి చేరుకున్నాను. ఈ చెయ్యార్ నది దాటిపోతే మనకి అరుణాచలం వచ్చేసినట్టే స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది, ఇక్కడ ఆగుతాను స్వామి. కురివిమలై ఊరంట స్వామి. డేట్ 20. స్వామి శరణం అయ్యప్ప. చూసారు స్వామి, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. చాలా పెద్దగా ఉంది స్వామి. స్వాములందరూ ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటని అడిగారు. ఇంకా దాన్ని బట్టి నేను చెప్పాను వాళ్ళకి, స్వామి ఇలా మాది వైజాగ్, ఇంకా నా వెనకాల ఇక్కడున్న స్వామి వస్తున్నారని చెప్పాను. స్వామి శరణమయ్య. స్వామి శరణమయ్యప్ప. ఇంకెక్కడి నుంచి నేను బయలుదేరుతాను స్వామి. సూర్యోదయం కూడా అవుతుంది. అరుణాచలం వెళ్ళే దారిలో ఈ ఊరు చాలా బాగుంది స్వామి. ఈ నది, ఈ ఊరు చాలా బాగుంది. ఇది కేరళలో ఉన్నట్టుగా ఉంది స్వామి. ఇక్కడ స్వామి శరణమయ్యప్ప. ఇంకా అడుగడుగున అందాలే స్వామి ప్రకృతి. ఎంత చూపించాలన్నా సరిపోదు. ఫోన్ సరిపోదు, డేటా సరిపోదు, టైం కూడా సరిపోదు. ఈ తమిళనాడు చాలా అంటే చాలా బాగుంది. ప్రతి కొండ కూడా ఒక దేవాలయం లాగా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రూపురేఖలు ఉన్నాయి స్వామి. మనం అరుణాచలం కొండ ఒకటి ప్రసిద్ధి కాబట్టి చెప్పుకుంటున్నాం. ఇక్కడ చాలా కొండలు ఉన్నాయి. స్వామి శరణమయ్యప్ప. చెయ్యార్ నది బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాను స్వామి. ఈ బ్రిడ్జ్ దాటితే 25 కిలోమీటర్లు అరుణాచలం. బ్రిడ్జ్ దాటితే 25 కిలోమీటర్లు స్వామి అరుణాచలం. స్వామి శరణం అయ్యప్ప.
చెయ్యారు నది దాటుతున్నాను స్వామి. స్వామి శరణం అయ్యప్ప. ఇంకొక 25 కిలోమీటర్లో అరుణాచలం స్వామి. నది దాటి వస్తాను. ఈ నదిలో స్నానం చేయాలంటే ఎక్కడ అనుకూలంగా లేదు స్వామి. ఎందుకంటే వర్షాలు కదా, తుఫాను కారణంగా భారీ వర్షాలతో ఫుల్ పోటు మీద ఉంది నది. కరెక్ట్ కాదు అనిపించింది. ఎక్కడా కూడా అనుకూలంగా లేదు, అంతా చిందరవందరంగా ఉందన్నమాట. స్వామి శరణం అయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప. నాయుడుమంగళం అనే ఊర్లో ఇక్కడ స్వామివారి పీఠం దగ్గరికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి స్వామికి హారతి ఇచ్చుకున్నాను స్వామి. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప. శ్రీ స్వామి శరణం అయ్యప్ప. సార్, స్వామివారి పీఠాన్ని ఇలాగా మండపం ఏర్పాటు చేసుకున్నారు స్వామి. ఇక ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యాను. ఈ పంపు దగ్గరే ఫ్రెష్ అప్ అయ్యి మొత్తం రెడీ అయ్యాను. ఇక్కడ మనం వినాయక చవితికి ఎలాగైతే మండపాలు వేస్తామో అలా మండపాలు వేసి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నారు స్వామి. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప. నాయుడుమంగళం ఊరు నుంచి నేను నా ప్రయాణం మొదలు పెడతాను స్వామి. ఈరోజు అరుణాచలం చేరుకుంటాను. స్వామి శరణం అయ్యప్ప. దగ్గరికి వచ్చే కొద్దీ వర్షం పడిపోతుంది స్వామి. స్వామి శరణం అయ్యప్ప. ఇప్పుడు ఒక పాత ఓల్డ్ కార్ చూశాను స్వామి. ఓల్డ్ మస్కల్ కార్. స్వామి శరణం అయ్యప్ప. అరుణాచలం వచ్చాను స్వామి. తిరువణామలై టోల్గేట్ దాటాను. స్వామి శరణం అయ్యప్ప. దారంతా వర్షం. కరెక్ట్గా అరుణాచలం 10 కిలోమీటర్లు ఉంటుండగా వర్షం. చూశారు కదా కాలువలు, ఈ చిన్న చిన్న పిల్ల కాలువలకు వస్తే ఎంత బాగా అవుతున్నాయో. స్వామి శరణం అయ్యప్ప. కొంచెం వాతావరణం అనుకూలంగా ఉంటే కొంచెం యాత్ర బాగుంటుంది స్వామి. కానీ ఏం చేస్తాం, ఇది ఒక నాకే కాదు అందరికీ పరీక్ష. స్వామి శరణం అయ్యప్ప. స్వామి బ్రిడ్జ్ ఎక్కితే బైపాస్ స్వామి. అరుణాచలం ఊర్లోకి వెళ్ళకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతాం. మనం టెంపుల్కి వెళ్ళాలంటే బ్రిడ్జ్ పక్కన సర్వీస్ రోడ్లో తీసుకొని అరుణాచలం టెంపుల్ దగ్గరికి వెళ్తాం స్వామి. ఊర్లోకి వెళ్తాం. స్వామి శరణం అయ్యప్ప. టెంపుల్ సిటీ తిరువణామలై వెల్కమ్ యూ. స్వామి శరణం అయ్యప్ప. స్వామి తిరువణామలై వస్తాను స్వామి. రాగానే ఎండ ఎక్కింది, దారంతా వర్షం. కానీ తిరువణామలైలోకి రాగానే ఎండ వచ్చింది స్వామి. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప. అరుణాచలం కొండ కనిపించింది స్వామి. మొత్తం మంచుతో నిండిపోయింది, మేఘాలతో. స్వామి శరణం అయ్యప్ప. మొత్తం మేఘాలతో నిండిపోయింది స్వామి. కాసేపట్లో ఇంకా గిరియాత్ర చేయబోతున్నాం, కానీ ఆతృత అలా ఉంది. స్వామి శరణం అయ్యప్ప. చూసారు స్వామి అరుణాచలం కొండపైన వాటర్ ఫాల్. స్వామి శరణం అయ్యప్ప. గిరి ప్రదక్షిణ మొదలైపోయింది స్వామి. చేస్తున్నారు. ఇదంతా కూడా గిరి ప్రదక్షిణ తోవే స్వామి. చూసారు స్వామి తమిళనాడు అంటే ఓర మాస్. తమిళనాడు చూసారా బస్సు వెనకతల? తమిళనాడులో బస్సులు వెనకతల ఇలా ఉంటాయి స్వామి, వెరైటీగా. స్వామి శరణం అయ్యప్ప. రాజగోపురం కనిపించింది స్వామి. స్వామి శరణం అయ్యప్ప. టెంపుల్ దగ్గరికి వస్తాను స్వామి. స్వామి శరణం అయ్యప్ప.
అరుణాచలం వచ్చాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. దర్శనం నాకు అరగంటలో అయిపోయింది స్వామి. ఎందుకంటే తుఫాన్ కదా, తుఫాన్ కారణంగా అంత క్రౌడ్ లేదు. దర్శనం బాగా అయిపోయింది. 50 రూపాయల దర్శనానికి వెళ్ళాను, ముందుకెళ్ళాను. విషయం ఏంటంటే మన తెలుగు క్యాలెండర్ ప్రకారం మనకి కార్తీక మాసం అయిపోయిన మరుసటి రోజు నుంచి పాడ్యం నుంచి వీళ్ళకి కార్తీక మాసం మొదలవుతుంది స్వామి, తమిళ క్యాలెండర్ ప్రకారం. స్వామి శరణమయ్యప్ప. తన దర్శనం అయిపోయింది. ఒకసారి గుడి లోపల ఎలా ఉన్నదనేది ఒకసారి చూద్దాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. అరుణాచలంలో కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా స్వామి, అందుకే మొత్తం అంతా లైటింగ్ హడావిడి, ఇంకా ఖాళీ ఉండదు స్వామి గుడి. ఓం నమ శివాయ. స్వామి శరణమయ్యప్ప. గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది స్వామి. స్వామి శరణమయ్యప్ప. మొత్తానికి గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది స్వామి. ఇవ్వండి స్వామి. పింక్ కలర్ది డేరా కట్టి ఉంది కదా, ఆ బిల్డింగే స్వామి సత్రం. ఆ సత్రంలోనే ఉన్నాను. మనిషికి 100 రూపాయలు అన్నమాట. బాగుంది. బాత్రూమ్లు అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. ఇదిగోండి నా సైకిల్, ఇదిగోండి బట్టలు ఆరబెట్టాను సైకిల్కి. స్వామి శరణమయ్యప్ప. ఇంకా పడుకొని పొద్దున్న లేచి మళ్ళీ స్వామికి హారతి ఇచ్చుకొని విల్లుపురం స్టార్ట్ అవుతాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. నమస్కారం. ఓం నమ శివాయ. స్వామి శరణమయ్యప్ప. గిరియాత్ర దర్శనం అయిపోయింది స్వామి. చూశారు కదా, అప్పుడు కొంచెం మొక్కం నీరసంగా ఉంది, ఇప్పుడు కొంచెం అలంకరణతో ఉంది కదా. ఇక్కడ దగ్గరలాగా రాజగోపురానికి ఎదురుకి సందులోనే మఠం ఉంది. ఆ మఠంకి వచ్చి అక్కడ స్వాములకి 100 రూపాయలు అనమాట. నైట్ ఉండి పగలు వెళ్ళిపోవడానికి అక్కడ రూమ్ తీసుకున్నాను. మఠంలోకి వెళ్ళిపోయాను. నైట్ ఇక్కడ స్టే చేసి మళ్ళీ పొద్దున్న నేను విల్లుపురం మొదలవుతాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. అంటే ఇక్కడ అరుణాచలంలో గుడుల్లో స్వాములకి వాళ్ళకి అలౌ చేయరు స్వామి. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా దీక్షా వస్త్రాలతోనే ఉంటారు. మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో చెప్పలేము. అందుకని నా దీక్ష తీసుకున్న 22 రోజుల్లో ఇది మొదటిసారి అనమాట డబ్బులు ఇచ్చి ఉండడం. డబ్బులు అంటే ఎక్కువ డబ్బులు కాదు, అయినా సరే డబ్బులు ఇచ్చి ఉంటున్నాను కదా, అది స్వామి. ఇక్కడ పరిస్థితులు బట్టి మేలుకోవాలి. అదే పల్లెటూరులో అనుకోండి, అయ్యప్పలు అనగానే ఆ మర్యాదలు అవి వేరే. ఇక్కడ అందరూ ఒకటే దీక్షలో ఉంటారు కాబట్టి అందరూ దీక్ష వస్త్రాల్లోనే ఉంటారు, మంచోళ్ళు అవని చెడ్డోళ్ళు అవని. స్వామి శరణమయ్యప్ప. ఇంకా డే 22 ముగిస్తున్నాను స్వామి.